ఇక బిగ్ క్వశ్చన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈరోజు క్రిస్మస్ కదా, అడగకుండానే అనేక కానుకలు ఇచ్చి వెళ్ళాడు క్రిస్మస్ తాత, అదే శాంతాక్లాజ్. అనేక కుటుంబాల్లో ఆనందాన్ని నింపాడు. కానీ ఓట్లేసి గెలిపిస్తే ఈ పండుగ నాడైనా చంద్రబాబు కానుకలు ఇస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురైంది. క్రిస్మస్ నాడు ఒక్కరికి కూడా ఒక్క చిన్న కానుక కూడా ఇవ్వలేదు మన సీఎం చంద్రబాబు. అయ్యో పాపం, కానుకలు ఇవ్వలేనంత కష్టాల్లో ఉన్నారా మన చంద్రబాబుని సానుభూతి చూపకండి. ఈ 6 నెలల కాలంలో ఆయన గారు చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 1,05,000 కోట్లు. అదేంటి సార్, 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి పండగ నాడు చిన్న కానుక కూడా ఇవ్వలేకపోయారా అని అమాయకంగా చంద్రబాబుకు ఓటేసిన మొహంతో ప్రశ్నించకండి. ఇవ్వాలన్న ఆలోచన ఆయనకు ఉంటే కదా. మీకు ఇంకో విషయం చెప్పనా? సంక్రాంతికి కూడా కానుకలు లేవని తేల్చేశారు. ఎందుకో తెలుసా? సంపద సృష్టించే పనిలో బిజీగా ఉన్నారు కాబట్టి. సో కానుకలే ఇవ్వలేదు. ఇక సూపర్ 6 ఏమిస్తారు? ఇచ్చే ప్రసక్తే లేదు. మరి చేసిన అప్పంతా ఎటుపోతోంది? ఒక్క సంక్షేమ పథకానికి ఇవ్వక, అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయక ఈ డబ్బంతా ఎటుపోతోంది? 6 నెలల్లో చేసిన 1,00,000 కోట్లకు పైగా అప్పు ఏమైపోయిందో బాబుకే తెలియాలి. కానీ కేవలం అమరావతిలో రియల్ ఎస్టేట్ కోసం ఏకంగా 52,000 కోట్లు అప్పులు తెస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గిఫ్ట్ ఇవ్వడం తెలుసు కానీ పేద ప్రజలకు కానుకలు ఇవ్వడం మాత్రం మన బాబు గారికి తెలియదు. సంపద సృష్టిస్తా అని మైకు పట్టి డప్పు కొట్టి ప్రచారం చేసి ఇప్పుడు ఏకంగా 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేశారు. దట్ ఈజ్ సంపద సృష్టి. ఎందుకంటే ఎల్లో మీడియా దీన్ని సంపద సృష్టిగానే చూస్తోంది. ఒకవేళ జగన్ అధికారంలో ఉండి ఉంటే 1,00,000 కోట్లు కాదు కదా, కేవలం 10,000 కోట్లు అప్పు చేసి ఉన్న ఢిల్లీలో ముష్టెత్తిన జగన్ అని ఎల్లో సిండికేట్ రాసేది. ఇప్పుడు మాత్రం ఇది ముష్టి కాదు, సంపద సృష్టి అన్నట్టుగా వాళ్ళ పేపర్లో రాయడం మానేశారు. అసలు మన చంద్రబాబు గారి సంపద సృష్టి ఈ 6 నెలల్లో ఏ స్థాయిలో జరిగిందో ఓసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సీఎం అయిన 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో 1,05,000 కోట్ల రూపాయల అప్పులు చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2. ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర జోలె పట్టి బడ్జెట్ పరిధిలో 65,590 కోట్లు అప్పు చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3. ఇక ప్రభుత్వ గ్యారంటీతో బడ్జెటేతర అప్పులు ఈ 6 నెలల్లో 9,000 కోట్లకు చేరుకునేలా చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. అమరావతి పేరుతో వరల్డ్ బ్యాంక్, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి 31,000 కోట్లు అప్పులు చేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5. దీనికి అదనంగా అమరావతి కోసం మరో 21,000 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6. టోటల్గా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే 52,000 కోట్లు అప్పులు చేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసిన ఒక్క సూపర్ 6 పథకానికి పైసా ఖర్చు చేయలేదంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి కనీసం క్రిస్మస్ కానుక కూడా ఇవ్వకుండా మోసం చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి సంక్రాంతి కానుక కూడా ఇచ్చేది లేదని తేల్చేశారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10. 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసి సంక్షేమం, అభివృద్ధి పేరెత్తకుండా పన్నుల పేరుతో బాధేస్తున్నారంటే సంపద సృష్టించినట్టే, అవునా కాదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం లభిస్తే సంపద సృష్టి ఏ స్థాయిలో జరిగిందో మనకు అర్థమవుతుంది. రైట్, ఈ సంపద సృష్టి గురించి కాస్త క్లియర్గా మనం మాట్లాడుకోవాలి. క్లియర్గా మాట్లాడుకుంటేనే మనకు అన్ని విషయాలు అర్థమవుతుంది. ఎందుకంటే 6 నెలల్లో 1,00,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 6 నెలల్లో 1,00,000 కోట్లు సార్. సంపద సృష్టిస్తానని ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు, చేయబోతున్నటువంటి అప్పు, ఇప్పటికే మళ్ళీ అమరావతి పేరుతో స్పెషల్ అప్పు, అది వేరే అప్పు. ఈ అప్పులు వేరు, ఆ అప్పులు వేరు. 3 రకాల అప్పులు ఉన్నాయి ఇక్కడ. మొత్తం కలిపి చూద్దాం. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు. ఒక్కసారి చూడండి. బడ్జెట్ అప్పులు నవంబర్ నాటికి 65,590 కోట్లు. ఇవి బడ్జెట్ పరిధిలో చేసినవి. ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తెచ్చుకున్నవి. ఇంత కాల పరిమితి, ఇంత వడ్డీ కడతాం అంటూ తెచ్చుకున్నవి. ఈ 6 నెలల కాలంలోనే 65,590 కోట్లు బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు మాత్రం ఇవి.
ఇక బడ్జెటేతర అప్పులు అంటే ప్రభుత్వ గ్యారంటీతో కార్పొరేషన్ల ద్వారా చేసినటువంటి అప్పులు. ఏవేవవి? పౌర సరఫరాల సంస్థ, క్లియర్గా ఉంటుంది చూడండి, మార్క్ఫెడ్, ఏపీఐఏసి. ఇవి చేసిందంతా పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్ల రూపాయలు, మార్క్ఫెడ్ 6,000 కోట్ల రూపాయలు, ఏపీఐఏసి 100 కోట్లు. అయితే నేను పద్ధతిగా జర్నలిజానికి విలువలిచ్చి జర్నలిజానికి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు అని చెప్తున్నా. ఇదే ఎల్లో మీడియా తరహాలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే దీన్ని ఎలా చెప్పాలి అది కూడా ఒక్కసారి మనం చూడాలి. అప్పుల చెప్ప వయ్యారి బాబు ఏంటంటే ఇది బడ్జెట్ అప్పులు. వీటిని ఏమనాలంటే ఆర్బీఐ దగ్గర ఎత్తినటువంటి ముష్టి. ఇది సంపద సృష్టి కాదు. అంటే నేను ఇప్పుడు చెబుతున్నది ఎల్లో భాష, ఎల్లో పేపర్లో గతంలో వచ్చిన భాష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడ్జెట్ అప్పులు అనరు వాటిని. ఆర్బీఐ దగ్గర ఎత్తిన ముష్టి, ప్రతి మంగళవారం ఎత్తిన ముష్టి, ఢిల్లీలో జోలి పట్టి అడుక్కున్నటువంటి డబ్బులు అప్పు ఎంత అంటే 65,590 కోట్లు. బడ్జెటేతర అప్పులు, దొడ్డిదారిన తెచ్చిన అప్పులు. దీని పేరేంటంటే దొడ్డిదారిన తెచ్చిన అప్పులు. ఈ దొడ్డిదారిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే పౌర సరఫరాల సంస్థ ఏమో 2,000 కోట్లు, మార్క్ఫెడ్ తీసుకుంటే 6,000 కోట్లు, ఏపీఐఏసి 1,000 కోట్లు. కానీ నేను మాత్రం ఎల్లో భాష మాట్లాడకుండా పద్ధతైన జర్నలిజం భాషలో మాట్లాడుతూ బడ్జెట్ అప్పులు నవంబర్ నాటికి ఎంతున్నాయి, బడ్జెటేతర అప్పులు ఎంతున్నాయి, అందులో పౌర సరఫరాల సంస్థ ఎంత తీసుకుంటోంది, మార్క్ఫెడ్ ద్వారా ఎంత తీసుకొస్తున్నారు, ఏపీఐఏసి ద్వారా ఎంత తీసుకొస్తున్నారని లెక్కలు వేస్తే మొత్తం బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వం చేసిన అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో చేసుకున్నటువంటి అప్పులు ఒక పద్ధతైన భాషలో మనం మాట్లాడుకుంటే అప్పుడు ఈ అప్పంతా కలిపి 74,590 కోట్లు. ఇది పక్కన పెట్టేద్దాం. ఈ 74,590 కోట్లు కొద్ది కాసేపట్ల పక్కన పెడదాం. ఇప్పుడు అమరావతి దగ్గరికి వెళ్దాం. ఇది సపరేట్ సార్, అమరావతి సపరేట్. మనకి ఇప్పుడు చేసిన ఈ 75,000 కోట్లలో మీకు రూపాయి కూడా రాలేదు, క్రిస్మస్ కానుక కూడా రాలేదు, శాంతాక్లాజ్ ఇచ్చినటువంటి కానుకలు కూడా పిల్లలకి ఇచ్చినట్టు కూడా ఇవ్వలేదు. రైట్, ఇప్పుడు అమరావతి అప్పులు చూద్దాం. అమరావతి అప్పుల కోసం వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వీటి నుంచి 15,000 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. ఒక గ్యారంటీ మాత్రం మేము ఇస్తాము, అప్పులు మాత్రం మీరే కట్టుకోండి అని చెప్పింది. ఆ గ్యారంటీ ద్వారా తెస్తున్నది ఎంత అంటే 15,000 కోట్లు. నెక్స్ట్ హడ్కో ద్వారా తెస్తున్నటువంటి అమరావతి కోసం మరో 11,000 కోట్లు. జర్మనీ సంస్థ KfW నుంచి తెస్తున్నది 5,000 కోట్లు. అంటే 31,000 కోట్లు ఇక్కడికి, 31,000 కోట్లు ఇక్కడ వరకు. ఇది కాకుండా CRDA సమీకరిస్తున్నటువంటి అప్పు ఇది 21,000 కోట్లు ఉంది. CRDA అదనంగా సమీకరిస్తోంది 21,000 కోట్లు. మొత్తం అప్పు ఎంత ఉంది? 52,000 కోట్లు. మొత్తం అప్పు ఎంతండి? 52,000 కోట్లు. ఇది సపరేట్గా అమరావతి కోసం. అదేమో బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు. మళ్ళీ CRDA సమీకరించే అప్పులు అవ్వేరు. ఇటు ఒక 52,000 కోట్లు, అటు 75,000 కోట్లు. 1,00,000 కోట్లను దాటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ 1,00,000 కోట్లు 31,000 చెప్పాను కదా. ఫస్ట్ 31,000 చెప్పాను కదా. ఏవి? వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, హడ్కో, జర్మనీ సంస్థ KfW. ఇక్కడ వరకు 31,000 కోట్లు. ఇది కాకుండా 75,000 కోట్లు ఆల్రెడీ చేసినటువంటి అప్పులు. ఇవన్నీ కలిపితే 1,00,000 కోట్లు దాటిపోయింది. ఆ కింద కనిపిస్తోంది 21 కోట్లు. ఇది అదనంగా ఇప్పుడు CRDA సమీకరిస్తున్నటువంటి అప్పు. ఇది అదనం, అది వేరు. 1,00,000 కోట్లు అన్నాను కదా, 1,00,000 కోట్ల లెక్క అక్కడికి పక్క. ఇందులో ఏం తేడా ఏం లేదు. ఈ విధంగా అప్పులు చేసినటువంటి ప్రభుత్వం, 1,00,000 కోట్లు అప్పులు చేసినటువంటి ప్రభుత్వం. ఇందులో అమరావతికి ఎంత పెడుతోంది, సంక్షేమానికి ఎంత పెడుతోంది, అభివృద్ధికి ఎంత పెడుతోంది అని అంటే ఒక్కటి చెప్పండి. ఒక్క సంక్షేమ పథకం సూపర్ 6లో ఏదైనా వచ్చిందా మీకు? ఒక్కటంటే ఒక్క పథకం. తల్లికి వందనం పెట్టారా? ఒక్కరికైనా పెట్టారా వందనం? ఒక్కరికి పెట్టలేదు. పెట్టుబడి సాయం అందించారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఏ పిల్లల చదువులకైనా ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ అందిందా? లేదు. నిరుద్యోగ భృతి ఎవరికైనా అందిందా? లేదు. 1,500 మహిళకు ఎవరికైనా అందిందా నెలకి? లేదు. ఎవరికి 1,500 అందింది? లేదు. పోనీ 3 సిలిండర్లు అన్నారు. ఒక్క సిలిండర్ మాత్రమే 40 లక్షల మందికి మాత్రమే. 1.5 కోటి మంది ఉంటే సిలిండర్లు ఉంటే 40 లక్షలని చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం చెప్పారు. కాబట్టి మనకు తెలియని లెక్క ఏంటంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు పడ్డాయా లేవా అనేది ఆ లెక్కలు ఇంకా ప్రభుత్వమే చెప్పాలి, తీసుకున్న వాళ్ళే చెప్పాలి.
అది పక్కన పెట్టి ఉచిత బస్సు ప్రయాణం ఎవరికైనా వచ్చిందా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఎవరికైనా వచ్చిందా? పోనీ ఈరోజు క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా ఇవన్నీ ఇచ్చారు కదా, ఈసారి ఎందుకు ఈ క్రిస్మస్ కానుక ఇవ్వలేదు? శాంతాక్లాజ్ వచ్చి పాపము ఆయనకి చేతనైనంత ఏదో పిల్లలకో పెద్దలకో, పిల్లలకైతే చిన్న చిన్న ఆట వస్తువుల దగ్గర నుంచి వాళ్ళు కోరుకున్న వస్తువులు, పెద్దలకైతే కేకులు, ఇంకేదన్నా కానుకలు అన్నీ ఇస్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదు? మరి 1,00,000 కోట్లు ఏమైపోయాయి? ఈ 1,00,000 కోట్లు ఏమైపోయాయి అన్న దాని తరువాత 15,500 కోట్లు కరెంటు ఛార్జీల మీద బాధేస్తున్నారు. 15,500 కోట్లు కరెంటు ఛార్జీలు. పెన్షను అన్నారు కదా, పెన్షను అన్న అబద్ధం విలువ ఎంతంటే 15,500 కోట్లు. ఉచిత ఇసుక కట్టుకున్న వాళ్లకు, అంటే ఆ ఉచిత ఇసుక పేరుతో ఇసుక రేణువును కూడా లెక్క కట్టి పైసలు చెల్లించిన వాళ్ళకే తెలియాలి ఒక్కొక్క టన్ను ఎంత కొంటున్నారని. దాని రూపంలో దోచేస్తున్నది ఒకటి, మద్యం రూపంలో దోచేస్తున్నది ఒకటి. ఇవన్నీ కలిపితే ఆ 1,00,000 కోట్లు ఏమైపోయాయి తెలియదు. అమరావతికి తెస్తున్నటువంటి డబ్బుని ఏం చేస్తున్నారో తెలియదు. ఇక మద్యము, ఈ ఇసుక, కరెంటు ఛార్జీలు, రకరకాల దోపిడీలు, ఛార్జీలు ఇవన్నీ ఏమైపోతున్నాయో తెలియదు. ఒక్క కానుక కూడా రాలేదు. కారణం ఏంటో, ఈ డబ్బులంతా ఏమైపోతున్నాయి? అసలు ఈ సూపర్ 6 అనేవి బ్రతుకున్నాయా లేవా? వాటికి ఊపిరి పోస్తారా లేదా? ఇస్తారా ఇవ్వరా? కానుకలైనా సరే ఇస్తారా ఇవ్వరా? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్, నాగమణి గారు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకురాలు. సార్, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఈ అప్పుల విషయం మాట్లాడతాం. ముందుగా అప్పుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు, సంపద సృష్టిస్తానని చెప్పి 1,00,000 కోట్లు అప్పులు చేశారు. మీరేమో 5 ఏళ్ల కాలంలో పరిపాలిస్తే 2.5 లక్షల కోట్లు చేస్తే, మొత్తం కలిపితే, అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన, దానికి ముందు రాష్ట్ర విభజనకు ముందు వచ్చిన అప్పులు అన్నీ కలిపి 6,40,000 కోట్లు ఉంటే దాన్ని 14 లక్షల కోట్లు అంటూ ప్రచారం చేశారు. చంద్రబాబు పాలసీ ప్రకారం తీసుకుంటే మీరు కూడా ఒక 100 మంది అబద్ధాలు చెప్పే సైకోల్ని వీళ్ళని తయారు చేసి ప్రతి మీడియా ఛానల్కు పంపించి ప్రతి చోట చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్లని చెప్తూ పోవాలి. ఈ 5 ఏళ్ళు వచ్చేటప్పటికి 50 లక్షల కోట్లని మీరు ప్రచారం చేయాలి. మీరు ఎందుకు చేయరు? వాస్తవాలు కూడా ఎందుకు చెప్పరు? 1,00,000 కోట్లు, రూపాయి 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 అనా పైసాతో సహా లెక్కలు చెప్పాను. మీరు కనీసం 2-3 లక్షల కోట్లను కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారు? అందరికీ నమస్కారం సార్. సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి, ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆ యేసు ప్రభువు వారు చూపించినటువంటి మంచి మార్గంలో నడవాలని, వారిని ఆదర్శంగా తీసుకొని ఈ ప్రభుత్వం కూడా ఈ అబద్ధాలను మరచి వారిచ్చినటువంటి హామీలని నెరవేర్చడంలో నిమగ్నం అవ్వాలని ఆ భగవంతుడిని కూడా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి చరిత్రను మనం ఒకసారి కానీ చూసుకున్నట్టయితే రాజకీయంగా అబద్ధాలతోటే ఆయన యొక్క చరిత్ర అంతా ముగిసిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. చిట్ట చివరి అవకాశం అని తనే చెప్పారు. మరి ఈ చిట్ట చివరి అవకాశంలో కూడా అబద్ధాలతోటే ఊరేగుతూ పబ్బం గడుపుతూ ఈ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నటువంటి పరిస్థితి ఏదైతే కనపడుతుందో ఇది అత్యంత దారుణం, అత్యంత హేయమైనటువంటి చర్యగా మనం చూడాలి. మాటలు చెప్పటం, మభ్యపెట్టడం, అందలం ఎక్కటం, ఎక్కిన తర్వాత ఆ మాటల్ని వదిలేసి ప్రజల్ని మోసం చేసి చెప్పినటువంటి వాగ్దానాలని పక్కకు నెట్టి వచ్చినటువంటి ఖజానాన్ని దోచుకొని దాన్ని దాచేసుకొని వారి యొక్క ముఠా నాయకులకి, ఆ బీ గ్యాంగ్కి సంబంధించినటువంటి వ్యక్తులకి అంటగట్టడం, వారికి దోచిపెట్టడం తప్ప ప్రజలపై కనీస మమకారం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారే. ఇది చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరమే లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే వివక్ష రాజకీయం, కక్ష రాజకీయం. ఇవాళ అత్యంత ఎక్కువగా ఉండేటటువంటి దళితులు క్రిస్టియానిటీలో ఉంటారు. అలాంటి క్రిస్టియానిటీకి ఒక గొప్ప పండుగ అయినటువంటి ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఇస్తానన్నటువంటి బహుమతిని కూడా ప్రకటించలేదంటే దళితుల మీద వివక్ష కాదా ఇది? దళిత జాతికి అన్యాయం చేయడం కాదా? క్రిస్టియన్స్గా ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వారు ప్రభుత్వం మీద ఆధారపడి వారి జీవనాన్ని సాగించేటటువంటి వారు ఉంటారు. అవును. సో వారికి ఇలాంటి బహుమతులు అనేవి ఈ పండుగని జరుపుకోవడంలో కొంత ఆసరాగా నిలబడతాయి. చంద్రబాబు నాయుడు గారు
దళితులపై వివక్షని వారి మంత్రివర్గంలో వారికి చోటిచ్చిన విధానాన్ని బట్టే కనపడిపోయింది. గతంలో మా ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వివిధ వర్గాలకు చెందినటువంటి వెనకబడిన తరగతుల వారు ఉండేవారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారి అవకాశాలను కొట్టేసి ఒక్కడే ఊరేగుతున్నాడు. రెండవది, 4 దళిత మంత్రులు ఉంటే మా క్యాబినెట్లో ఇవాళ 2 దళిత మంత్రులు. వెనకబడిన వర్గాలకి ఇస్తానన్నటువంటి 6 హామీల్ని ఎగ్గొట్టి ఇచ్చినటువంటి 6 పథకాల ఊసే ఎత్తకుండా 6 నెలల్లో 1,00,000 కోట్లు దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం దోచుకుంది అంటే తెచ్చుకుంది. సరే, ఏమైపోతుంది ఇప్పుడు? అదే ఏం చేసింది అనేది చెప్పాలి. 6 నెలల పక్కన కర్ణాటక రాష్ట్రం సార్. కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్లని ఆర్థిక సహాయాన్ని ఆ రాష్ట్రం సాధించింది. స్టీల్ ప్లాంట్కి, విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుంచి ఆర్థిక సహాయాన్ని పక్క రాష్ట్రం సాధించింది. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొల్యూడై లేదు, లేదా వారితోటి జతకట్టి లేదు. అయినా కానీ 15,000 కోట్లు సాధించింది. మరి ఇక్కడ విశాఖ ఉక్కులో ఉద్యోగాలను తీసివేస్తూ, విశాఖ ఉక్కుని నిర్వీర్యం చేస్తూ, దానికి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం చేయకపోయినా, మనకిస్తానన్నటువంటి ప్రత్యేక హోదాని అటకెక్కిచ్చేసిన, మనకిస్తానన్నటువంటి కడప స్టీల్ ప్లాంట్ని అటకెక్కిచ్చేసిన, ఏమి చెప్పినా కేంద్రంతో ఏమీ మాట్లాడకుండా ఈ లాలూచి రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక్క పథకాన్ని అమలు పరుస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం దోచుకుంటున్నటువంటి విధానం, ప్రతి గ్రామంలో ఆ ఇసుక రీచ్లను ఏర్పాటు చేయటం విచ్చలవిడిగా, అది కూడా ఏదో సీక్రెట్గా కాదు, గ్రామాల మధ్యలోనే ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఎవ్వరు వ్యాపారం చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే వ్యాపారం చేసుకునే విధంగా వారికి సెక్యూరిటీ కల్పిస్తుంది ఎవరు? పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఎవరిని వ్యాపారం చేయకుండా లారీలను మొత్తాన్ని ఆపివేసి ఒక దగ్గర కుప్ప వేయించేసుకొని 800కి 900కి టన్నుని వారి దగ్గర నుంచి లాగేసుకొని 1,400 నుంచి 2,000 రూపాయల దాకా టన్ను ఇసుకని ఈ రాష్ట్రంలో అమ్ముతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వం? మొద్దు నిద్రపోతుందా? విచ్చలవిడిగా పీడిఎస్ రైస్ని తరలించి వేస్తూ విదేశాలకి ట్రక్కులు మారిపోయి వేరే దేశాలకు వెళ్ళిపోతుంటే దాన్ని పట్టుకున్నటువంటి అధికారుల మీదే చర్యలు తీసుకున్నారు తప్ప నాయకుల మీద చర్యలు తీసుకోవాలా. ఈ నాయకులు మళ్ళీ కొత్తగా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఈయన విధానం ఎలా ఉందంటే అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేయడం, అధికారుల్ని ఈ నాయకులకి వత్తాసు పలికేలాగా చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక మంచి విధానాన్ని, సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చి ప్రజల వద్దకు పరిపాలన అనే విధంగా ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఇంటికి అందించటానికి, గ్రామంలో అందించటానికి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వ్యవస్థ ద్వారా 1,35,000 మంది యువతకి ఉద్యోగాలు ఇస్తే, ఇవాళ కొత్తగా ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగస్తులకు మాత్రమే బయోమెట్రిక్ పెట్టించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండి ఆ అటెండెన్స్లో వచ్చిన విధంగానే జీతాలు చెల్లించబోతున్నట్టుగా జీవో రిలీజ్ చేసి కలెక్టర్లకు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అంటే వివక్ష రాజకీయం. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సచివాలయ వ్యవస్థ అంటే కక్ష. వాలంటీర్ వ్యవస్థను ఎలాగా తీసేశారు, ఉద్యోగుల మీద కక్ష కట్టారు. ఇవాళ ఉద్యోగులకు బయోమెట్రిక్ పెట్టేసినటువంటి పరిస్థితి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు బయోమెట్రిక్ పెట్టాలా లేదా? సో ఈ సంపద 1,00,000 కోట్ల రూపాయలని ఎవడు తినివేశాడు? మీ బకాసురులు కాదా తినివేసిందని? ఇదంతా వారి జేబుల్లోకి ఇది నెట్టివేయబడ్డాయి. ఏదన్నా పథకాలకో లేకపోతే ఒక అభివృద్ధి పనులకో ఉపయోగించారంటే లేదు. ఇంకా టోల్ ట్యాక్స్లు, రోడ్లు వేయాలంటే అది ప్రైవేట్కి అప్పగిస్తామంటున్నారు. దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అమరావతిలో ఏమో ఇప్పటివరకు ఇటుకు కూడా పడలేదు. పోనీ అక్కడైనా ఖర్చు పెట్టారు, ఇదేదో చేశారనడానికి ఏమీ లేదు. ఏమైపోతుంది ఈ డబ్బులంతా? ఇది చాలా స్పష్టం ఈశ్వర్ గారు. ఈ డబ్బంతా కూడా వారి తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతున్న తర్వాత ఏమైపోతుందని మనం లెక్కలు అడిగితే మాత్రం చూపించేటటువంటి పరిస్థితి ఉందా? దొంగలు అని ముద్ర వేయబడ్డటువంటి వారిని, నేరస్తులు అని ముద్ర వేయబడ్డటువంటి వారిని ఈడీలు, కేంద్ర సంస్థలు నేరస్తులు అని అరెస్టులు చేసిన వారిని ప్రభుత్వంలో భాగస్వాములను చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇది.
ఓకే. ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేశారు, రైట్. విద్యుత్ ఛార్జీలని విపరీతంగా పెంచివేశారు, ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి 17,000 కోట్లు ప్రజల మీద వేసి ప్రజల నడ్డి విరిచేటటువంటి ప్రయత్నం చేశారు. గిరిజనులకు ఇచ్చినటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేశారు. 200 యూనిట్లు లోపల వాడుకునేటటువంటి పేదలకి నిరుపేదలకు ఇచ్చేటటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేశారు. ఒక్కటంటే ఒక్క పథకం ఇవ్వకుండా ఈ ప్రజలు ఏ విధంగా బతకాలని ఈ ప్రభుత్వం అనుకుంటుంది? దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా మాట్లాడితే కేసులు పెట్టడం, మాజీ మంత్రుల మీద దుర్మార్గపు తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేయటం, ఒక దళిత ఎంపీ గారిని 4 నెలల నుంచి జైల్లో పెట్టేసి మగ్గేలాగా చేయటం, ఇదంతా ప్రజా వ్యతిరేక విధానాలకి పరాకాష్ఠగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ క్రిస్మస్ సందర్భంగా పేదవాళ్ళని విపరీతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహమే లేదు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, అమరావతి కోసం చేస్తున్న అప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఓవరాల్గా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఒక్క సూపర్ 6 లేదు, ఒక్క కానుక లేదు. ఏమైపోతుంది ఈ సంపద అంతా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా, ఈరోజు క్రిస్మస్ కి కానుక ఇవ్వకపోయినా, రేపు సంక్రాంతికి కానుక ఇవ్వకపోయినా, ఆ తర్వాత రంజాన్ తోపా ఇవ్వకపోయినా నేనేమి ఆశ్చర్యపడట్లేదు, ఇవ్వరు అని నమ్ముతున్నాను. కారణం ఏంటంటే, నేను ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టేది ఇప్పుడు చిన్నవి కదా, సూపర్ 6 లాంటివి అంటే పెద్ద పెద్ద హామీలు, అవి వేరు. ఈ కానుకలు అనేవి చాలా చిన్నవి కదా సార్. ఇక్కడ ఇప్పుడు రోజు ఇవ్వనందుకు నేను తప్పట్టట్లా, ఈ పరిస్థితిని తెలిసి కూడా నేను ఇంతకన్నా బెటర్ గానే ఇస్తానని చెప్పారు ఎన్నికలు, అది తీవ్రమైన తప్పు అంటాను నేను నా దృష్టిలో. ఓకే. తెలుసు ఈ బడ్జెట్ పరిస్థితి ఏంటి, మనకున్న ఎసులుబాటు ఏంటి, తెలిసి కూడా హామీలు ఇవ్వడం నా దృష్టిలో ఈ ప్రభుత్వం చేసిన తప్పు. ఎందుకంటే మన ఆదాయం చాలా క్లియర్ గా 2024కి మనం చూసినప్పుడు 1,99,000 కోట్ల రూపాయలు మన మొత్తం ఆదాయం, కేంద్ర ట్యాక్సులు మన ట్యాక్సులు అన్ని కలిపి. ఓకే. తర్వాత మనకున్న ఖర్చులు అంటే ఈ సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా 1,80,000 కోట్ల రూపాయలు, అంటే మన చేతిలో ఉండేది 10,000 కోట్ల రూపాయలు. అప్పు అవకాశం ఎఫ్ఆర్బిఎన్ లిమిట్స్ ప్రకారం 40,000-45,000 కోట్లు, బిలో 50,000 crores. అంటే నువ్వు ఏం చేసినా 40,000-50,000 కోట్ల రూపాయల్లోనే చెయ్యాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలను పెంచడానికి ఒప్పుకోలేదు. ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు, ఇంతకు మించి ఎసులుబాటు లేదు, ఎసులుబాటు ఉంటే నాకన్నా పెద్దగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారని చాలా నిజాయితీగా చెప్పాడు. మనం ఏం చెప్పాం, దానికి 3 రెట్లు హామీలు ఇచ్చాం. ఎట్లా ఇవ్వచ్చో చెప్పాం, మనం సంపద సృష్టిస్తామని చెప్పాం. అవును. ఇప్పుడు నైతికత ఎక్కడ ఈ ప్రభుత్వం మీద వస్తుందంటే, ఈశ్వర్ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేశాడు. అమలు చేస్తున్న క్రమంలో ఈ రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ప్రత్యేకంగా ఇవ్వలేదు. అవును. ఎందుకని మనం రెగ్యులర్ గా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సాయం ప్రభుత్వం నుంచి వెళ్తుంది కాబట్టి అది సాయంగా భావించి కంటిన్యూ డెవలప్మెంట్ గా ఆయన చూసుకున్నాడు. ఆ రోజు ఏం మాట్లాడాం మనం, ఈ సంక్షేమ పథకాలు వేరు, మేము ప్రారంభించినటువంటి రంజాన్ తోఫా కావచ్చు, సంక్రాంతి కావచ్చు, క్రిస్మస్ ఎందుకు ఇవ్వరు అంటే అవి ఇస్తూ కూడా ఇవ్వాలని మన డిమాండ్. అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఇవి కూడా ఇచ్చి తీరాలి, నువ్వు ఇవ్వకపోతే చాలా అన్యాయం చేసినట్టు అని ఆ రోజు మనం ప్రశ్నించాం. ఈ ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు గారికి సమస్య అవుతుంది. మామూలుగా అయితే ఇకపోతే నేను దాన్ని తప్పట్టు, ఎందుకంటే మనం ఆ రోజు ఈ సిద్ధాంతం చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల్లో తల్లికి వందనం కావచ్చు, పేరు మార్చారు కాబట్టి, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇంకా చాలా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కూడా మీరు ప్రారంభించిన పథకాలు ఎందుకు అమలు చేయరు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పథకాలు అమలు చేయరు, మనం ప్రారంభించే పథకాలు అప్పుడు జగన్ ప్రశ్నించాం కదా, మరి ఇప్పుడు మనం ఎందుకు అమలు చేయము? ఇది కదా నైతిక ప్రశ్న తెలుగుదేశంకి వస్తుంది. ఆ రోజు మీరు చెప్పారు, ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఈ సంక్రాంతి కానుక పేదలకు ఇచ్చేది ఇవ్వాలి అని డిమాండ్ చేసిన మనం అవి అమలు చేయకుండా కూడా మనం ఇకపోవడం ఏంటి? ఇది సంపద సృష్టించి ఇస్తానన్నారు, సంపద సృష్టించలేకపోవచ్చు, కనీసం అప్పులు చేస్తున్నారు కదా. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు, ఆయన అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపారని చెప్పట్లేదు. మరి 6 నెలల్లో దాదాపు 1,00,000 కోట్లు రూపాయలు లెక్క చెప్పాను. మరి దీంతో కానుకలు ఇవ్వచ్చు. ఎంత అప్పు చేసినా నీ సంక్షేమ పథకాలకు నువ్వు అలివు గాని హామీలు ఇవ్వడం వల్ల నువ్వు అమలు చేయలేకపోతున్నావు.
బేసిక్ ప్రశ్న అది. ఎందుకు ఎవరేమన్నారు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి అయితే 5 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, మనం 15 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం కదా. ఉమ్మడి రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎందుకు హామీలు ఇచ్చాం, ఎందుకు ఇప్పుడు అమలు చేయట్లేదు? మీ పాయింట్ ఏంటి? ఇక్కడ అది కౌలు ఇప్పుడు ప్రశ్న వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని అమలు పరిచారు. 2,75,000 కోట్ల రూపాయలు పథకాలకి డీబీటీ పద్ధతి ద్వారా అందించాం. అవును. ఇప్పుడు ఆ డబ్బు ఏమైంది అని అడుగుతున్నాం. ఈ అప్పు చేసినటువంటి డబ్బు ఏమైంది? మా ప్రభుత్వంలో మేము చేసినట్టు పథకాలు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడుగుతున్నాం. మేము ఇచ్చాం కదా, మా ప్రభుత్వంలో ఇచ్చాం కదా, క్రమం తప్పకుండా పథకాలు ప్రకటించినటువంటి ప్రకారం ఇచ్చాను కదా. 6 నెలల అంతకు 3 ఇంతలు ఇచ్చినప్పుడు వీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 300 తర్వాత సంగతి, 3వ వంతు తర్వాత సంగతి, ఎక్స్ట్రా ఇస్తానన్నది తర్వాత సంగతి. అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అమ్మఒడి అనేది మేము ఇచ్చాం. అవును, ఒక పిల్లవాడికి ఇచ్చారు, ఒక తల్లికి ఇచ్చారు, తల్లికి ఇచ్చారు, పిల్లలకి ఇస్తానన్నారు. ఎందుకు పిల్లలు 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇప్పుడు ఒకరికి కూడా ఇవ్వలేదు కదా, ఒకరికి కూడా ఇవ్వలేదు కదా. రెండవది ఉచిత బస్కి ఎంత ఖర్చు అవుతుంది, అదెందుకు ఇవ్వలేదు? రెండవది పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్ ఎందుకు చేయలేదు? మరి దుర్మార్గంగా ఉంది. పిల్లలు చాలా ఇబ్బంది ఎందుకు డిజిటల్ క్లాస్ రూమ్లన్నింటినీ నిర్వీర్యం చేసేశారు? ఎందుకు గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విపరీతంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో విపరీతంగా డ్రాప్అవుట్స్ వస్తున్నాయి? ఒక ఎగ్జామ్ పేపరు గంట లోపల వచ్చి యూట్యూబ్లో ఎందుకు చక్కర్లు కొడుతుంది? ఏ వ్యవస్థ నడుస్తుంది? ఈ పథకం ఒక్కటి ఇవ్వకపోతే ఈ డబ్బంతా ఎటు వెళ్ళిపోయింది? ఈ తెచ్చినటువంటి డబ్బుతో పాటు ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఈ ఆదాయం ఎటు వెళ్ళిపోతుంది అని పురుషోత్తమ్ రెడ్డి గారు మీరే చెప్పాలి. ఒకవైపు ప్రభుత్వంకే రెగ్యులర్గా వచ్చే ఆదాయం, నెలకు వచ్చేదో రోజు వచ్చే ఆదాయం లెక్కేసుకోవచ్చు, నెలవారీ ఆదాయంగా లెక్కేసుకోవచ్చు. ఇది కాకుండా అప్పులు చేశారు. లేదో ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు అని చెప్పడానికి ఏదో ఒక రూపంలో వస్తోంది కదా, మన చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, వీటిని ఖర్చు చేశామని చెప్పడం లేదు. అసలు లేదు, ఈ డబ్బులు ఎటుపోయాయి, ఇక్కడ నుంచి తీసుకొచ్చాం, ఇటు ఎటుపోయాయి అన్నది లెక్క తేలట్లేదుగా. అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే వాళ్ళు టార్గెట్స్ ఎంత చేస్తారనేది లెక్కలు మనం చెప్తున్నాం. నేనేమంటారంటే ఈ రోజు ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి బడ్జెట్. ఓకే, నెంబర్ 1 ఇప్పుడు ఉదాహరణ రైతు భరోసా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిలో అమలు చేశారు? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కోఆర్డినేట్ చేసుకుని కంతుల వారీగా ఇచ్చారు. కరెక్ట్. మనమేం స్లోగన్ తీసుకున్నాం, ఒకేసారి 20,000 రూపాయలు ఇచ్చేస్తా ఉన్నాం. ఎట్లా ఇస్తాడు? ఎట్లా వెసులుబాటు వస్తుంది? ప్రభుత్వం ఒక కంతుల వారీగా 3 నెలలకు 6 నెలలకు ఒక షెడ్యూల్ పెట్టుకొని, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పడితే అలా అమలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1 year షెడ్యూల్ పెట్టుకొని ప్రభుత్వ ఆదాయాన్ని వచ్చే అప్పుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక పథకం ప్రకారం అమలు చేశాడు. అందుకే క్యాలెండర్ ఇయర్ ప్రకటించాడు ఆయన. ఒక సంక్షేమ పథకాల్ని ఎన్నికల హామీల్లాగా అమలు చేయాల. ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకటించి జనవరిలో ఏమిస్తాను, ఫిబ్రవరిలో ఏమిస్తాను అంటే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, వచ్చే అప్పులకున్న అవకాశం, కేంద్రం నుంచే వచ్చే అవకాశాలు, కేంద్రం నుంచే వచ్చే పథకాలని సమన్వయం చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం ఆశలు కల్పించలేదు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 3-4 వేల రూపాయలు ఒక కంతుగా రైతు భరోసా పేరుతో ఇచ్చింది ఆ రోజు ప్రభుత్వం. ఈరోజు మనం ఏం చెప్పినాం? రావడం 20,000, అది కూడా ఫస్టే, మళ్ళీ 3 సార్లు కూడా కాదు. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన మొత్తం ఇప్పటికే రిలీజ్ చేసిందా సార్? 2 సార్లు రిలీజ్ చేసింది. 2 సార్లు రిలీజ్ చేసింది. మాకు కూడా వచ్చింది. 2 సార్లు. ఇప్పుడు జగన్ గారు ఉంటే ఆ 2,500తో పాటు జగన్ గారు ఇచ్చే ఇంకో 2,000 3,000 కంటే 5,000 10,000 వచ్చి ఉంటుంది. 10,000 ఇప్పుడు అకౌంట్ పడేది రైతుకి ఉండేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయం కూడా ఆలోచించాల. కనీసం ఇప్పుడు మీరు 20,000 కొత్తగా వేయాలి. సమస్య ఏంటంటే ఆ ఖాతా కూడా పోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ఆల్రెడీ మోడీ గారు బట్టన్ నొక్కేశారు. ఆయన చెప్పలేదు ప్రజలకి. 2 ఖాతాలు పడిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం రైతు భరోసా కింద 2 ఖాతా, ఇంకో 3వ ఖాతా జనవరిలో ఇచ్చేస్తారు. ఆడికి అయిపోతుంది కేంద్ర ప్రభుత్వ ఖాతా. రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఇంకొక 6,500 జగన్ గారు ఇస్తానండి. అది యాడ్ అయి ఉంటే రైతుకు భరోసా వచ్చిండేది కదా, ప్రాథమిక పెట్టుబడి ఖర్చు వచ్చిండేది కదా. ఇప్పుడు మీరు అది ఇవ్వలేదు. మీరు ఇస్తానని 20,000 ఎట్లా ఇవ్వరు అని నేను ఇవ్వలేరు అంటున్నా. ఎందుకంటే మీరు అలివిగానే హామీలు ఇచ్చినారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్ని ఒక విధానంగా తీసుకున్నాడు. అంటే పొలిటికల్ స్లోగన్ గా కాకుండా ఒక విధానంగా తీసుకొని దానికి ఒక సచివాలయ వ్యవస్థ, దానికి ఒక సిస్టమ్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఒకేసారి రాదు, అప్పులు ఒకేసారి రావు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలని సమన్వయం చేసుకుంటూ ఇయర్ క్యాలెండర్ ప్రకటించాడు ఆయన. అందువల్ల చాలా సులభంగా కాకపోయినా కష్టమైన అమలు చేయగలిగినాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అదే కదా, 60,000 కోట్లు లోబడి నేను ఇవ్వగలిగినాను. ఎందుకంటే బడ్జెట్ ఇంతే. ఆయన ప్రతి సభలో కూడా చెప్పాడు కదా, నమ్మద్దండి
నేను నాకన్నా ఇచ్చేవాడు ఎవడు 60,000 కోట్ల పైన ఇవ్వలేము కాబట్టి నేను పెంచలేకపోతున్నాను కాబట్టి ఒక బాధ్యతగా ఇచ్చాడు కాబట్టి ఆయన దర్జాగా అమలు చేసినాడు. మనం విడిగా హామీలు ఇచ్చేసి 3,000 ఇవ్వాల్సిన చాట నేను 20,000 ఒకేసారి ఇస్తాను, ఒక కుటుంబంలో 15,000 ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డికి నేను 45,000 ఇస్తాను, 60,000 ఇస్తాను ఏలం పాట పాడితే ఇప్పుడు అది సమస్య అవుతా ఉంది. రైట్. కాబట్టి ఇది చంద్రబాబు గారు తప్పు ఎక్కడ జరిగిందంటే అలివిగానే హామీలు, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇవ్వడమే ప్రాథమికమైన తప్పు. అంటే పాపం ఆయనకి అనుభవం లేక ఎంత బడ్జెట్ అవుతుందో తెలియక ఏదో అమాయకంగా ఇచ్చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంతే కాదు, ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు అనుభవం లేదు, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది, ఎట్ట అమలు చేస్తారని అనుభవం ఉండే చెప్పారు సమాధానం. చాలా స్పష్టంగా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి నీకు అనుభవం లేదు, అప్పులు చేయడం తప్ప నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది, ఎట్లా నువ్వు అనదు, నువ్వు చేతులు ఎత్తే నేను చేతి చూపిస్తానని చెప్పాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది. అసలు పాయింట్ ఇదే. రైట్. నాగమణి గారు, ఎస్, ఏంటి మేడం, చిన్న కానుక కూడా లేకుండా పోయింది. సూపర్ 6 అంటే ఎప్పుడో ఇస్తారేమో అని ఆశలన్నా పెట్టుకోవచ్చు, కానుకైనా ఇచ్చుంటే వాటిపైన సరే అది ఎప్పుడో ఇంకా తల్లికి వందనం, ఇంకా ఏదో లెక్కలు తీయాలట, ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా ఏవో చేసి ఇస్తారనుకోవచ్చు. 1,00,000 కోట్లు అప్పులు చేశారు, అమరావతికి సపరేట్గా చేసుకున్నారు, ఇప్పటి వరకు ₹1 ఒక్క పథకానికి ఖర్చు పెట్టలేదు. కానీ ఈరోజు క్రిస్మస్ రోజున క్రిస్మస్ కానుక చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉంటారు కదా, పురుషోత్తం రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, అలాగే మన చంద్రశేఖర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు. ముందుగా వాళ్లే కదా డిమాండ్ చేస్తూ వచ్చారు, ఎందుకు ఇవ్వట్లేదు మీరని. మీ ఆడియో మ్యూట్లో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారికి ఓకే మేడం, క్లియర్. ఓకే సార్, ఓకే, మాట్లాడు. నమస్కారం అండి. నమస్తే. ప్యానల్లో ఉన్న పెద్దలు పురుషోత్తం రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారికి తాటిపత్రి చంద్రశేఖర్ రెడ్డి గారికి నా నమస్కారాలండి. ఇంకా ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు చెప్పుకుంటే ఈ రోజు కాను గురించి ఒక నిమిషం మాట్లాడదాం సార్. ముఖ్యం సూపర్ 6 విషయంలో వీళ్ళు డక్అవుట్ అయిపోయారండి. వీళ్ళిద్దరు సూపర్ 6 విషయంలో డక్అవుట్ అయ్యారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చి బ్యాట్స్మెన్ ఇద్దరు కూడా వస్తూనే వాళ్ళు హిట్ వికెట్స్ అయిపోయారు. ఇద్దరు కూడా ఏ విషయంలో కూడా ఏమి చేయలేకపోయారు. ఎవరు ఓపెనర్స్, ఎవరు వాళ్ళిద్దరు? ఇంకెవరండి, మెయిన్ వికెట్స్ చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. ఓపెనర్స్ వాళ్ళిద్దరేనా? డిప్యూటీ సీఎం గారు వాళ్ళే కదండి. హామీలతో కూడా ఎన్నెన్ని మాటలు మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఇవన్నీ కాదు, ఇంతకంటే రెట్టింపు చేస్తామని అయినా 40,000 పైచిలకు అమ్మాయి, 30,000 పైచిలకు అమ్మాయిలు తప్పిపోయారు. నాకు 2 ఎమ్మెల్యేలు ఉన్నా, 2 ఎంపీలు ఉన్నా, వాళ్ళు పట్టుకుని కాళ్ళు చేతులు తీసేసి వాళ్ళకి ఇవన్నీ చేస్తానన్నా, లేకపోతే 2 ఎంపీలు ఉంటే నేను స్టీల్ ప్లాంట్ ఆపేస్తానన్నా, ఇలాంటివి ఎన్నో చెప్పుకొచ్చారు కదండి. 2 బ్యాట్స్మెన్స్ అన్నమాట. ఆ 2 బ్యాట్స్మెన్స్ కూడా హిట్ వికెట్లే కదా, అంతే కదండి. అమలు చేయకపోవడం ఏంటి సార్? సూపర్ 6 లో చాలా ఇంపార్టెంట్ అనేది జూన్ లో వాళ్ళు. కానీ క్రికెట్ లో అవుట్ అయితే ప్లేయర్ అవుట్ అవుతాడు, కానీ వీళ్ళు ఆడిన క్రికెట్ లో ఈ సూపర్ 6 లో 2 హిట్ వికెట్ కొట్టి వాళ్ళు అవుట్ కాలేదు, వాళ్ళని నమ్ముకున్న ప్రజలు అవుట్ అయిపోయారు. వాళ్ళని అవుట్ చేయడానికి వాళ్ళు వచ్చి చేసిన పని అండి. వీళ్ళు అవుట్ చేయడానికి వీళ్ళు ఏంటండి, ప్రజలు అవుట్ అవడం వేరే. చేతులు ఎత్తేసారు కదా సార్. చేతులు ఎత్తేయడం అంటే ఏంటండి, చేస్తానని హామీలు నెరవేర్చలేకపోయారు. జూన్ లో వీళ్ళు వచ్చినప్పుడు చేయవలసిన పని ముందు తల్లికి వందనం అన్నారు, రైతులకి ఈ రెండిటికన్నా చేయగలిగారా? కనీసం వాళ్ళ బడ్జెట్ లో పెట్టగలిగారా? ఏమీ చేయలేకపోయారు. వీళ్ళు అక్కడి నుంచే ఫెయిల్ అండి. వీళ్ళు సూపర్ 6 అన్నది చేయలేరు. అలాగే మా మహిళలకి ఉచిత బస్ అన్నారు, నెలకి 350 కోట్ల చొప్పున. మాకు ఇప్పటి వరకు మహిళలందరూ కూడా నష్టపోయారు. ఇప్పటి వరకు అంటే ఈ హామీలు, లేకపోతే ప్రతి మహిళకి నెలకి 1,500 చొప్పున ఇస్తామన్నారు. అవన్నీ కూడా ఈ సూపర్ 6 వాళ్ళు ఎలాగ అమలు చేయలేకపోయారు. ఇంకా పండగ విషయంలో వస్తే మీరు గ్రామాల్లో చూడండి ఈశ్వర్ గారు, ఇప్పుడు పట్టణాల్లో ఎక్కడైనా సరే పండగ వాతావరణం ఎక్కడా లేదండి. గడిచిన మన హిందూ పండుగలు కానీ, ఇప్పుడు వచ్చిన క్రిస్మస్ కానీ ఎంతో ఉత్సాహంగా ఉండేదండి గత 5 ఏళ్లలో. ఎందుకంటే ప్రతి మహిళకి ఏదో ఒక రూపైనా ప్రతి ఇంటికి పథకం అందేది. ఆ పథకం అందడంతో అందరూ కూడా హ్యాపీగా అన్ని పండుగలు చేయగలిగారు. ఎంత చక్కగా ఉండేది, అందరూ బాగుండేది. కానీ ఈ రోజు వీళ్ళు కనీసం వీళ్ళు ఇస్తానన్న పథకాలు కూడా ఇవ్వలేకపోయారు. వాళ్ళు అన్నారు, మేము మా హయాంలో మీరు ఎందుకు ఇవ్వటం లేదు, మేము ఇచ్చిన పండగ ఈ తోఫా ఇవి ఇవ్వలేదనేసి. ప్రతి నెల డబ్బు ఇస్తుంటే పండగకి ఒక ఏడాదికి ఒక చోట ఇచ్చేది అవసరం ఏముందండి? అది ప్రజలు కూడా అడగలేదు, ప్రజలు కూడా అక్కర్లేదు. ఎందుకంటే ప్రతి నెల పండగ రూపాయన ఏదో ఒక డబ్బు వస్తుంది, పండగ జరుగుతుంది. ఇంకా అలాంటప్పుడు ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ రోజు ఈ క్రిస్మస్ కూడా, ఈ క్రిస్మస్ గడిచిన మన పండగలు కానివ్వండి, ఇప్పుడు కూడా
జరగలేదు అనడానికి కారణం ఏంటంటే ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం. ప్రతి నెల డబ్బులు పెడితే అసలు వాళ్ళ పండుగలు చేతిలో ఎలా ఉంటేనే జరుపుకుంటున్నారో చేస్తారు. చెప్పండి, జనం సంతోషంగా జరుపుకుంటున్నారా? అసలండి పండగ వాతావరణం లేదు సార్. ఇవాళ నేను బయటకు వెళ్ళి కూడా వచ్చాను. నేను ఎక్కడ హుషారు లేదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రైతులకు కానీ లేకపోతే అమ్మఒడి కానీ ప్రతిదీ అక్కడ అవసరమైన ఉదయం పెడితే ఆ పిల్లలతో ముందు పండగ వాతావరణం పండగ చేసుకునేవారండి. ఇల్లంతా పండగగా ఉండేది, చదువులు జరిగేవి, అన్ని జరిగేవి. ఇప్పుడు పిల్లలు ఫీజులు కట్టుకోలేక పిల్లలందరూ కొంతమంది వీధుల్లో ఉన్నారు. అదే ఫీజు రీఎంబర్స్మెంట్ లేక కాలేజీ పిల్లలు ఉన్నారు. ఇన్ని కూడా జరగడానికి కారణం వీళ్ళు ఇలాగా డకౌట్ అవడమే కారణం. అదొకటి. ఇసుక సంపద సృష్టి అన్నారండి. సంపద సృష్టి ఎవరికి సృష్టిస్తున్నారండి? వాళ్ళు సృష్టించుకుంటున్నారు. పూర్వం మీకు తెలుసా సార్, ఎంతో ఋషులట ఇసుకలోంచి తైలం తీసేవారు, తైలం పిండేవారు అనేవారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పేరున ప్రజల దగ్గర నుంచి ఇది మనకి ఇలా పిండి వసూలు చేస్తున్నారండి. తైలాన్ని పిండుతున్నారు, ప్రజల్ని తైలం రూపాయల డబ్బులు పిండి వసూలు చేసి ఉచిత ఇసుకని చెప్తున్నారు. ఇదంతా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయండి? ఇది ఇప్పుడు వెళ్లేదంతా వీళ్ళందరికీ కదా. ఇప్పుడు అదే అమరావతి కోసం ఇన్ని కోట్లు అప్పు చేస్తున్నారంటున్నారు. ఏది ఎక్కడ పెడుతున్నారు? ఒక్క అమరావతి వీళ్ళ కుల రాజధాని కోసం కట్టడానికి ఇంతమంది రాష్ట్రాన్ని అప్పులు పాలవ్వాలా? ఇంతమంది ఇవన్నీ భరించాలా? ఎక్కడెక్కడ పెడుతున్నారు? ఇప్పుడు వరకు అప్పులు చేశారు. ఇన్ని కోట్లు, లక్షల కోట్ల అప్పులు కనబడుతున్నాయి. దేనికి వీళ్ళు చేశారు? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేశారు అన్నారు. ఏ అప్పులు చేసినా ప్రతిదీ జీపీడీ రూపాయలు వెంటనే వీళ్ళు ప్రతి ఖాతా రూపాయన ఉండేది. ఆ లెక్కలు చూశారు. వీళ్ళు ఏం చెప్పగలుగుతున్నారండి? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు సార్. అభివృద్ధి అంటే ఏంటండి? పేద ప్రజలకి సంక్షేమ రూపేణ అన్ని సంక్షేమాలు అందడం, ఉచిత విద్య అందడం, అభివృద్ధి జరగడం, మెడికల్ కాలేజీలు కానీ ఉచితంగా మెడికల్ ఫెసిలిటీస్ జరగడం కానీ, ఉచితంగా పోర్టులు గవర్నమెంట్ ద్వారా కట్టడం కానీ, ఇవి కదా అభివృద్ధి అంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసి పోర్టులు కూడా ప్రభుత్వ ఆధీనంలో కడితే ఇవన్నీ కూడా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ప్రైవేట్ పరంగా దోచిపెడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రహదారులు, జిల్లా రహదారులు, మండల రహదారులు నిర్మించడం కూడా దానికి కూడా టోల్ ట్యాక్స్ వేస్తారంటే ఎక్కడన్నా రాష్ట్రంలో ఉందండి? ఏ రాష్ట్రంలోనూ పుట్టాక జరిగిందా? ఇందుకోసం అండి వీళ్ళ కోసం వీళ్ళు ఎన్నుకున్నది. ఇవన్నీ ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? కనీసం ఒక్క చిన్న పథకం ఒక్కటి ఈ పథకాల్లో ఒక్కటి అమలు చేయగలిగారా? ఒక్కటి బడ్జెట్ లో పెట్టుంటే వీళ్ళు ఒక పథకం అమలు చేశారని అనుకున్నాను. అది ఒక్కటి కూడా చేయలేకపోయారు కదా. అవును, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈయన 1,00,000 కోట్లకి అప్పుడే ఆల్రెడీ చేరిపోయారు. ఆయన అప్పు చేశారని దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చారు. 14 లక్షల కోట్లని చెప్పారు. ఆఖరికి అసెంబ్లీలో వాళ్లే 6,40,000 కోట్లని వాళ్ళ నోటితోనే ఏ నాలుగుతో అయితే అబద్ధం చెప్పారో అదే నాలుగుతో నిజం కూడా చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయాలు కట్టించారు. సచివాలయాలు 15,000 సచివాలయాలు, ఆర్బీకేలు 10,000కు పైగా, హెల్త్ సెంటర్లు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ సెంటర్లు 9 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 17,000 జగనన్న కాలనీలు, 21 లక్షల ఇళ్ల నిర్మాణాలు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 45,000 స్కూళ్లలో నాడు నేడు చేపట్టడం. మరి ఎలా సాధ్యమైంది ఒక వ్యక్తికి? ఇన్ని కార్యక్రమాలు, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఇన్ని చేసినా సరే ఏమీ చేయలేదనే ఒక్క దుష్ప్రచారంతో ప్రజలు కూడా చాలా వరకు దాన్ని నమ్మారేమో అనిపిస్తుంది మేడం. ఇన్ని చేసి కూడా అంటే చేసినవి కూడా కొన్ని చెప్పుకోవడానికి వీళ్ళలాగా ప్రతి విషయంలోనే రోజు 3-4 ప్రెస్ మీట్లకు వచ్చి చేసిన లేని అబద్ధాలు. నేను స్టార్టింగ్ అన్నాను చంద్రశేఖర్ గారితో, కనీసం మీరు ఒక 10 మందిని సైకోల్ లాంటి వాళ్ళని తయారు చేసి, ఇప్పటికే చంద్రబాబు 5 లక్షల కోట్లు అప్పు చేశారు, 5 లక్షల కోట్లు అప్పు చేసి గోబెల్స్ ప్రచారం ప్రారంభించాలి. 5 లక్షల కోట్లు అంటే కనీసం 4 లక్షల కోట్లని జనం అనుకుంటారు. 1,00,000 కోట్లు ఎలాగూ చేశారు కాబట్టి వాళ్ళు చేస్తూ వచ్చింది అదే కదా. అబద్ధాలు కూడా అక్కర్లేదండి. ఇప్పుడు చేసిన 1,00,000 కోట్ల అప్పుకి ఏమున్నాయో చెప్పమనండి. నేను నిలదీసి అడిగే మీ నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. చంద్రశేఖర్ గారు కానీ మీరు కానీ నిజంగా ఆ 1,00,000 కోట్లు దాటకుండా పర్ఫెక్ట్ గా రూపాయి లెక్క దగ్గరే మాట్లాడుతున్నారు. అది వైఎస్ఆర్సీపీ నాయకులు అంటే. దాన్ని దాటి మాట్లాడట్లేదు నిజంగా. అది ఇప్పుడు దాకా మనం చదివి చూసినా తెలుస్తున్నాయి కదండి. అబద్ధాలు ఎందుకు చెప్పాలి? అబద్ధాలు ఈవేళ అబద్ధం చెప్పినా రేపు ప్రజలు తెలుసుకుంటారు. మొన్నటి దాకా అభివృద్ధి లేదు ఆంధ్రాలో ఉన్నారండి. పార్లమెంట్ లో నిన్న సుబ్బారెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు కూడా రిటర్న్ గానే ఇచ్చారండి. కాకు కూడా అన్ని రిటర్న్ గా ఇచ్చిందండి. అవన్నీ కూడా అవి నిజాలు. వీళ్ళు నోరేసుకుని మాట్లాడినవి చెప్పినవి అవి కాదండి నిజాలు. 10 మందిని నందిని చూపించి పంది అంటే అది అవ్వదు. అది ఏంటో తెలుస్తుంది.
ఎస్ 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 చంద్రశేఖర్ గారు ఒక్కసారి అమరావతి విషయానికి వెళ్దాం సార్. ఏంటి అమరావతి మీద అంత కాన్సన్ట్రేషన్? ఇక్కడ పేదవాడి పడుతూ మీరు అన్నట్టుగా దళితులు గిట్టరు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని తీసేస్తారు, పండుటాకుల పైన కూడా పగ సాధిస్తున్నారు. మొత్తం కలిపితే రేపు నెల కల్లా 8 లక్షలకు పైగా అవుట్ సార్. నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి కల్లా 8 లక్షల మంది అవ్వాతాతలు పెన్షన్లు కోల్పోబోతున్నారు ఓవరాల్గా మొత్తం తీసుకుంటే. కానీ అమరావతి మీద చాలా ప్రేమ ఉంది సార్. ఆ ప్రేమ ఏ స్థాయిలో ఉందంటే, ఒక పక్క మనము సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అని అంటూనే అమరావతి అప్పులు చేసుకుంటూ, ఒకవైపు ఈ అప్పులు పక్కన పెడదాం, అమరావతి కోసం చేస్తున్న అప్పులు ఒకసారి మళ్ళీ ప్లే చేయరా. అమరావతి కోసం మాత్రమే చేసిన అప్పులు, చేయబోతున్న అప్పులు మొత్తం కూడా అమరావతి అప్పులు ఒక్కసారి ప్లే చేయండి. వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, జర్మనీ సంస్థ KfW నుంచి, అలాగే అదనంగా CRDA సమీకరిస్తున్నటువంటి అప్పు, ఇవన్నీ కూడా ఒకసారి డిస్ప్లే చేయండి, చదివి వినిపిస్తా. వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీ సంస్థ KfW 5,000 కోట్లు, అదనంగా CRDA సమీకరిస్తున్న అప్పు 21,000 కోట్లు, మొత్తం 52,000 కోట్లు. చాలా ఆలస్యంగా వేస్తున్నారు మా వాళ్ళు. ఇదే ఇప్పుడు వేశారు, చూసారు కదా సార్. Yes, sir. 52,000 కోట్లు. ఈశ్వర్ గారు, జగన్ సార్ మొన్న ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చాలా చక్కగా వివరించారు ప్రజలకి. ఒక క్రైమ్ని ఆర్గనైజ్డ్గా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎలా చేస్తుంది అనేటటువంటి విధానాన్ని చాలా చక్కగా వివరించారు. దానిలో భాగమే ఈ 15 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు గారు 15 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని ఎందుకు అన్నాడు అనేది ఇప్పుడు కానీ ఆలోచిస్తే, ఈ 15 లక్షల కోట్లు ఇప్పుడు చేయబోతాడు, ఇప్పుడు చేస్తాడు, చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 15 లక్షల కోట్లు అని చెప్పబోతాడు నెక్స్ట్. చాలా పెద్ద ప్రమాదమే ఉంది, ముందే పసిగట్టారు ఇది. నిజంగా ఇది అలాగే అనిపిస్తుంది. ఉండొచ్చు 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు అంటే, ఏ ఒక్క చిన్న కాగితం ముక్కని ప్రజలకు అందించకుండా 1,00,000 కోట్లు అప్పు అంటే, ఈ రానున్నటువంటి 5 సంవత్సరాలు ఎంత అప్పు చేయబోతున్నాడు? దీంతో పాటుగా అమరావతి గురించి ఎందుకు అంత ఆత్రం, ఎందుకు అంత ప్రేమ అంటే, హెరిటేజ్ పెట్టుబడులు ఆ చుట్టుపక్కల భూముల్లోనే. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక పెద్ద ప్యాలెస్ని కడుతున్నాడు. ఎవరి సొమ్ముతో కడుతున్నాడు? అది అక్కడేనా, ఆయన కష్టపడి సంపాదించింది. అమరావతి పక్కన నింగమనేని రమేష్ గారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ స్థలంలో ఒక ఆఫీస్ కడుతున్నారు. ఇప్పుడు ఒక ప్యాలెస్ లాంటి ఆఫీస్ కడుతున్నారు. ఆయన కొన్నటువంటి భూమి 7 ఎకరాలకు సంబంధించి నా చుట్టుపక్కల ఉన్నటువంటిది ఇంతకుముందు గతంలో డేటాతో సహా, రిజిస్ట్రేషన్ పేపర్లతో సహా చూపించడం జరిగింది అనేక డిబేట్స్లో కూడా. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులు దాదాపుగా ఎస్సీలకు సంబంధించిన 11,000 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టుగా, చేతులు మార్చినట్టుగా, ప్రభుత్వం లాగేసుకున్నట్టుగా, పదో పరక్కో కొట్టేసినట్టుగా అసైన్డ్ భూముల్ని, దళితులకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని వారిని భయపెట్టి, వారికి జీవోల పేరుతోటి వాళ్ళని ఊదరగొట్టి, వారిని భయపెట్టి, వారి దగ్గర నుంచి లాక్కున్నటువంటి 11,000 ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉంది? తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో ఉంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ పేరుతోటి ఆ భూములన్నింటినీ డెవలప్ చేసుకోవటం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం, ఆగిపోయినటువంటి అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ లాభం జరిగేలాగా చేయటం. ఇది ఎవరి కోసం? తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం. చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్నటువంటి దళారులు ఎవరైతే ఉన్నారో, రాజకీయ వేదికల మీద వారి యొక్క వ్యాపారాలను నిర్మిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ఎదుగుదల కోసం చేస్తున్నటువంటి అంశమే. మీరు ఏ దేశంలో అయినా కానీ ఒక డెవలప్మెంట్ రావాలంటే, పెట్టుబడి రావాలంటే అన్ని సౌకర్యాలతో అనువైనటువంటి ప్రాంతానికి మాత్రమే వస్తారనేది చరిత్ర. పెద్ద పెద్ద మహానగరాలు నిర్మించింది ఎక్కడ సార్? కొండ ప్రాంతాల మీద నిర్మించబడ్డాయి. ఈ హైదరాబాద్ ప్రాంతం కూడా డెక్కన్ పీఠ భూమి, కొండ ప్రాంతంలో నిర్మించారు ఈ నగరాన్ని. ఎవరైనా కానీ నగరాలను నిర్మించేది గట్టి భూములు ఉన్నటువంటి ప్రాంతంలో నిర్మిస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం వారి కమ్యూనిటీ కోసమో, వారు కొన్న భూముల కోసమో, వారి పార్టీకి అక్కడ ఓటర్లు ఉన్నారనేటటువంటి దీని మీదనో వారు పూర్తి సంపదని తీసుకొచ్చేసి ఆ యొక్క ప్రాంతంలోనే పెట్టుబడిగా పెట్టేసి ప్రజలని మోసం చేస్తున్నారు. ప్రజల్ని ఏ విధంగా అయితే ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారో దానికి పరాకాష్టే అమరావతి. అమరావతిలో ఈ రోజు వరకు 6 నెలల్లో జరిగింది ఏంటంటే, ఆ తుప్పు ఊడగొట్టడం, చెట్లని నరికివేయడం, రోడ్లను ఊడ్చటం. వీటికి పెట్టిన ఖర్చు ఎంతో
మీరు చూశారు. అవును. 4 జేసీబీలు తిరిగితే దానికి ఎంత ఖర్చు అయిందో చూశారు కదా. సో ఇవాళ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే భోజన ఖర్చులకి 1,20,00,000 కొట్టేసినటువంటి ప్రభుత్వం ఇది. వరదలు వస్తే అగ్గిపెట్లకి ఒక ప్లేట్ భోజనం 3,200 రూపాయలు. ఏ విధంగా భోజనం దీన్ని 3,200 రూపాయలు ఎలా ఏం పెడతారు సమర్థించుకుంటున్నారు? ఏ దేశంలో ఉంది ఈ ఖర్చు? ఏ రాష్ట్రంలో ఉంది ఖర్చు? ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేటటువంటి వ్యవస్థే లేదా? కేంద్రం నిద్ర మొద్దులో ఉందా? నిద్ర మత్తులో ఉందా? Yes. కేంద్రంతో వీరు పొత్తులో ఉన్నారు కాబట్టి, కేంద్రం వీరి సపోర్ట్తో నిలబడ్డది కాబట్టి బీజేపీ పార్టీ కూడా ఎస్ వీటన్నిటిని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది? ఇది ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు సార్, ఆరోగ్యశ్రీ మరీ దారుణం. పేదలకు ఇచ్చేటటువంటి ఆరోగ్యశ్రీకి 3,000 కోట్ల బకాయిలు ఆ హాస్పిటల్స్కి ఉండడం వలన ఎవరూ ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవట్లా. ఎస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా నియోజకవర్గమే సార్. మా నియోజకవర్గంలో దూర ప్రాంతాలకు వెళ్ళడానికి గ్రామాలు దూరం ఉంటాయి సార్. గ్రామాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు ప్రమాదాల్లో ఎవరికైనా తల దెబ్బ తగిలితే అటు నరసరావుపేటకో లేకపోతే ఇటువైపు గుంటూరుకో లేకపోతే విజయవాడకో వెళ్ళాలి. పెద్ద యాక్సిడెంట్లు అయితే అక్కడ ప్రభుత్వం నుంచి పెద్ద హాస్పిటల్స్ లేనటువంటి పరిస్థితి. ఉన్నటువంటి హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కింద చేర్చుకోవట్లేదు. పక్క రాష్ట్రాలకు వెళితే పక్క రాష్ట్రమైనటువంటి హైదరాబాద్కు వచ్చినా పక్క రాష్ట్రమైన చెన్నైకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు. కోట్ల రూపాయలు డబ్బు కావాలి, లక్షలు పెట్టుబడి పెట్టే స్తోమత వారికి లేక ఎంతో మంది చనిపోతున్నారు. సో ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేసి రీసెంట్గా విశాఖలో ఉన్నటువంటి క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఆరోగ్యశ్రీని తప్పించేశారు. రైట్. అంటే ఈ రకమైనటువంటి మోసం, దగ, ప్రజల్ని ఏమార్చి గద్దెనెక్కి ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఏమి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు అంటే ఒక డబ్బుకి సంబంధించినటువంటి ఆతృత తప్ప పేదవాడి యొక్క ఆయుష్ మీద కానీ పేదవాడి యొక్క అభివృద్ధి మీద కానీ చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఇది. ఇది స్పష్టంగా మనకు కనపడుతుంది. రైట్ పురుషోత్తం రెడ్డి గారు, ఏం జరుగుతోంది సార్? ఇంత కష్టాల్లో కూడా 1 రూపాయి కూడా మా దగ్గర లేదు, సంక్షేమ పథకాలు అందుకే ఇవ్వలేకపోతున్నాం, సూపర్ 6ను చూస్తే భయమేస్తోంది వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు డబ్బులు లేకనే ఏ పథకం కూడా అమలు చేయట్లేదని. కానీ 52,000 కోట్లు ఇప్పటికిప్పుడు అప్పు తెస్తున్నారు. పాయింట్ నెంబర్ 1 సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పారు. 52,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పులు చేస్తున్నారో తెలియదు. నిన్న ఒకరు ఏఎస్ శర్మ గారు, మాజీ ఐఏఎస్, వారు రాసినటువంటి ఒక లేఖ, రాజధానికి 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఎలా. రెండోది ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు, అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు చేస్తున్నారని. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? ఈశ్వర్ గారు, గత 2-3 రోజులుగా కొన్ని మీడియా సంస్థలు కొంత అనుకూలంగా ఉండే వాళ్ళు చేసే ప్రకటన చూసిన తర్వాత ఒక 2-3 అంశాలు అయితే ప్రజలకు వెళ్ళాలని నేను బలంగా కోరుకుంటున్నాను. గత 3 నెలలుగా 4 నెలలుగా ఏం మాట్లాడారు? అమరావతి పట్టాలెక్కింది, అమరావతి అద్భుతం జరగబోతోందని చెప్పుకుంటూ వచ్చారు, అభ్యంతరం లేదు. కానీ గత 2-3 రోజులుగా కుట్ర చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకుకి రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారు, రాంగ్ లెటర్లు రాస్తున్నారు. వైసీపీ వాళ్ళు, కొంతమంది మేధావులు అడ్డుకుంటున్నారు అమరావతిని, కుట్రదారులు ఎవరనే లెవెల్లో వెళ్ళిపోతున్నారు 2-3 రోజులుగా. ఇది ఆందోళన కలిగించే అంశం. ఈ 3 రోజులు 4 రోజులు ఎందుకు ఈ వైఖరి మార్చుకున్నారు? ఏమైనా మీకేమైనా ఉల్టా అయిందా? మీ మీద మీకేమైనా అనుమానాలు వచ్చినాయా? ఎందుకు ఇది ఎందుకు మాట్లాడుకుంటా అంటే మీ వైఫల్యాలని ఎవరి మీద నెట్టే ప్రయత్నం చేయొద్దండి, అమరావతి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పడం కోసం నేను గట్టిగా ఈ మాట చెప్తున్నా. మా బిహాఫ్ ఆఫ్ రాయలసీమ, నేను రాయలసీమ అందరికీ నేను ప్రతినిధి అని చెప్పను, కానీ అందరి మనోభావాలు తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను. మేము ప్రధానంగా నీటి ప్రాజెక్టుల గురించి లేకపోతే వీటి గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం. రాజధానికి సంబంధించి మా అభిప్రాయాలు ఎన్నున్నా గత ఎన్నికల్లో మీరు గెలిచారు, మీరు ముందే కేంద్రీకృత రాజధాని చెప్పారు, గో హెడ్. మా ఇష్టపూర్వకం కాదు, జరిగిన పరిణామాల రీత్యా మీరు వెళ్ళండి, మీరు రాజధాని నిర్మించుకోండి. కానీ మేము ఎక్కడ రాజధాని అడ్డుకోవడం కానీ వ్యతిరేకంగా మాట్లాడడం కానీ జరగదు. కాబట్టి మా మీద ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేయొద్దనేది నా మొదటి అభిప్రాయం. రెండో అభిప్రాయం చెప్తున్నాను, ప్రధానంగా మీరు ప్రస్తావించిన ఇద్దరు పేరు. ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ముఖ్యంగా శర్మ గారు, మన విశ్రాంత ఐఏఎస్ ఆఫీసరు, ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం ఉంటారు. వారు సావధానంగా చీఫ్ మినిస్టర్ లెటర్, ఎవరు లెటర్ రాలేదు. రెండోది, ప్రపంచ బ్యాంకు మనం చెప్తే వింటుందా సార్? దేశాలే ప్రపంచ బ్యాంక్ సాగిలి పడిపోతా ఉంటే ఎవరో లెటర్లు రాసేస్తే ప్రపంచ బ్యాంక్ నేసి లోన్ ఆపేస్తుందా? ప్రపంచ బ్యాంక్ ఒక లెటర్ రాసేస్తే ఆపేస్తుందా? దేశాలు ప్రపంచ బ్యాంకు లొంగిపోతాయి. ఇక్కడ దేశాల మీద పెత్తనం చేసే ప్రపంచ బ్యాంకుకి ఎవరో అనామకులు ఒక లెటర్ రాసేస్తే దాన్ని ఇనేసి 15,000 కోట్లు ఎగ్గొడతారా? మీ ప్రాజెక్టులో లోపాలు ఉంటే ఎగ్గొడితే నేను చేయలేం, కానీ
అది ఇట్లాంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు? అంటే లేదు, ఎందుకు ఇంకోటి ఎందుకు తెలుగుదేశం ఎందుకు ఈ ప్రచారం అనేది అనంటే గతంలో కూడా ప్రపంచ బ్యాంకు వెనక్కి వెళ్ళిపోయింది కదా సార్. ఇక్కడ అమరావతిలో ఇటువంటి ఒక స్కామ్ లాంటి ప్రాజెక్టుకి మేము ఇవ్వలేం, వాళ్ళు వెబ్సైట్లో పెట్టుకున్నది. అంటే ఎందుకు వస్తుందంటే ఈ చర్చ, ఆ, శర్మ గారు అడిగిన ప్రశ్నకి నేపథ్యంలో నారాయణ గారు ఇచ్చిన సమాధానం ఇక్కడ మనం చూడాలి. శర్మ గారు 3 ప్రశ్నలు వేశారు. ఆ, 60,000 కోట్ల రూపాయలు మీరు రాజధాని పేరుతో ఖర్చు పెడుతున్నారు, అది ఎట్లా సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అవుతుంది? ఓకే 60,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి అది రాష్ట్ర భారంగా మారిపోతుంది కదా, అప్పే కదా 60,000 కోట్లు, 52,000 కోట్లు. ఉమ్, ఆ అప్పు అంటే 50,000 కోట్లు, ఈ రోజు 50,000 కోట్లు, అది 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ వరకు కడతాం, కనీసం 2-3 లక్షలు కట్టాలి, అంతే కదా? అవును అప్పు అనేది వడ్డీతో సహా కట్టేది 2-3 లక్షల కోట్లు అవుతుంది. ఇది రాష్ట్రానికి భారం అవుతుంది కదా. ఇంత భారం చేసి కట్టే అమరావతిలో రాయలసీమ ఉత్తరాంధ్రకి ఎట్లా న్యాయం చేస్తారో చెప్పండి ఉమ్, అని లెటర్ రాశాడు. ఓకే మీరు ఏం చెప్పాలి? ఈ అప్పు చేసేదంతా ఇట్లా కడతాము కరెక్ట్. అమరావతి ద్వారా వచ్చే ఈ ఆదాయంతో రాయలసీమ ఉత్తరాంధ్ర ఇట్లా అభివృద్ధి చేస్తామని చెప్పడానికి ఏంటి ఇబ్బంది? ఈ క్రమంలో నారాయణ గారు చెప్పిన ఒక అద్భుతమైన ఓడ ఏంటంటే, ఆ, అమరావతి ప్రజల మీద అమరావతిలో వేసే పన్నుల ద్వారా మేము తీర్చేస్తాం అంటున్నాడు. అంటే ప్రపంచ బ్యాంక్ అడిగినట్టుంది. ఓకే రీపేమెంట్ ఎలా? సహజంగా ప్రపంచ బ్యాంక్ ఎవరైనా అడుగుతుంది, అవును. ఇచ్చే అప్పుకు రీపేమెంట్ ఎవరైనా అడుగుతారు, బ్యాంకులే మనకి ఏదైనా లోన్ ఇస్తుంటే అడుగుతాయి. అడుగుతాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ పన్నులు అంటారు, నాకు అర్థం కాల. ఆ, ఆడబెట్టే చిన్న ఏరియాల్లో ఏం పన్నులు వేస్తారు? ఎట్లా వస్తాయి ఈ 15,000 కోట్లు 100 కోట్లు? నాకు సమస్య ఏంటంటే కాదు, అది వాళ్ళు ఒక చేసే అమరావతి పని మీదే ఉంటుంది, రాష్ట్రం అంతా ఉంటుంది. అదే అర్థం కాల. ఎవరి మీద ఎట్లా? ఇప్పుడు 13 గ్రామాల పరిధి ప్రజెంట్, అవును. 4-5 ఏళ్ళే అద్భుతాలు జరగవు. ఎంత పన్నులు వేసేయగలవు? వాళ్ళు ఎంత కడతారు సార్? ఎన్ని పనులు కడతారు? అన్ని అప్పులు వాళ్ళు ఎక్కడ జరగబోయేందంటే ఈశ్వర్ గారు, ఆ. ఆ 52,000 ఎకరాల్లో మౌలిక వస్తువులు అంటే రోడ్లు, డ్రైనేజీలు అన్ని పోను ఒక 30,000 ఎకరాలు మిగులుతుంది. ఓకే ఆ 10,000 ఎకరాలు ప్రభుత్వం పెట్టుకుంటుంది. 10,000 ఎకరాలు రైతులకి ఫ్లాట్లు ఇచ్చేవాళ్ళు కదా, భూమి ఇచ్చిన దానికి రిటర్న్ అవును. ఫ్లాట్స్. ఒక 7 నుంచి 10,000 ఎకరాలు అమ్మొచ్చు ఫ్లాట్లు వేసి. అంటే దానికి 1,00,000 కోట్లు వస్తున్నాయి, ఈ లెక్క చెప్తున్నారు. ఓకే ఇది ఫస్ట్ దాన్ని అమ్మాలంటే 50,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి, అవును. అన్ని ఏర్పాట్లు చేయాలి కదా. ఉమ్, ఈ 50,000 కోట్లు కన్ఫర్మ్. ఆ ఓకే 1,00,000 కోట్లు వస్తాయో రావో తెలియదు. ఇది అయితే 50,000 కోట్లు అయితే కన్ఫర్మ్. ఇది మొదటి దశ. 50,000 కోట్లు వడ్డీతో సహా. ఇది 50,000 కోట్లు మనం మొదటి దశగానే చూడాలి. ఇది వస్తే చాలండి. 15,000 ఇది కోట్లు ఇది చాలా ప్రపంచ బ్యాంక్ సరిపోతుంది. కూడా నాకు తెలిసి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు దాటేస్తుంది. 1,00,000 కోట్లు దాటొచ్చు. నా పాయింట్ ఏంటంటే ఇవ్వాలి కదా, ఎవరు ఇస్తారు? ఆ, రీపేమెంట్ కెపాసిటీ కూడా చూస్తారు కదా. కెపాసిటీ చూస్తారు. కానీ పన్నులు వేస్తానంటున్నాడు. ఆ పన్నులు ఏంటో మనకు అర్థం కాదు. అది రాష్ట్రాన్ని వేస్తారా లేకపోతే స్పెషల్ పన్ను? మొన్న వరదలకి ప్రత్యేక పన్ను అడిగారు కదా మన జిఎస్టీలో 2% వరదలు. కానీ ఆ, బహుశా రాజధానికి ఏమన్నా 2% ఏమన్నా జిఎస్టీలో ఒక ఏమంటారో సెస్, నాకు తెలియదు. ఒక కానీ GST సెపరేట్ ఈ గా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి ప్రపంచ Right. బ్యాంక్ కన్విన్స్ చేసుకుంటూ వరదలు వస్తుంది Right. వస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నాను. మేమేడ చెప్పాం ఈశ్వర గారు? మీరే ప్రాజెక్ట్ రిపోర్ట్ లో 5,000 కోట్ల రూపాయలతో కొండవీటి వాగు, పాలవాగు, 8,000 కోట్లు సార్. ఇది ప్రపంచ బ్యాంక్ 8,000 రిపోర్ట్. కోట్ల 8,000 రూపాయలు కోట్లు ప్రాజెక్టులు డిజైన్ చేసుకొని అవును. కొన్ని రిజర్వాయర్లు కట్టుకొని ముంపును నివారిస్తామని మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో చెప్పారు. ముంపును ఒకటి నివారించడం కోసం ఇది ఒక పాయింట్. 8,000 కోట్ల పాయింట్ ఒకటి. మొన్న వర్షాలప్పుడు ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు? ఎవరైనా ఏదైనా ఇక్కడ మునిగిపోతుందంటే వాళ్ళని అక్కడే పాతేస్తానన్నారు కదా. ముంపు ప్రాంతాలకు పరిహారం ఇచ్చారు మొన్న. నేనంటుంది మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే 8,000 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటి వాగు ముప్పుకు నివారణ కోసం మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసినప్పుడు ఇంకొకటి చెప్పాలన్నా అదే అంతే. అవుతుందని. అవును, మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ లోనే మునకకు రెమెడీ. రెమెడీ. కాబట్టి ఇప్పటికైనా నేను మళ్ళీ అమరావతి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఫైనల్ గా, Yes. Mm. మా రాయలసీమ నుంచి గాని ఉత్తరాంధ్ర నుంచి గాని ఎవరు మేము అడ్డుకోము. మీరు ప్రశాంతంగా ఇక్కడ ఒక తప్పుగా జరుగుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు వదిలేసుకుంటున్నారు. రైట్. ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఒక విలువైన అంశం చెప్పాడు, కర్ణాటకకు 15,000 కోట్ల రూపాయలని. మీకు ప్యాకేజీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం 15,000 కోట్లు అనౌన్స్ చేసినారు. రైట్. మరి ఆ ప్యాకేజీని తీసుకురండి. రైట్. రాష్ట్రానికి వచ్చిన హక్కులు వదిలేసి ఈ విన్యాసాలు ఎందుకు? అవును. మరో చర్చలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చర్చలో పాల్గొన్నందుకు నాగమణి గారు, పురుషోత్తమ రెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.